మీ మనసులో ఎలాంటి భావం భగవంతుడి పక్కన, గురువు పక్కన ఉంటదో, గురువు విషయంలో ఉంటదో, తిరిగి అదే అక్కడి నుంచి మీకు వస్తది. మీరు తక్కువగా అనుకుంటే తక్కువే వస్తది. ఎక్కువగా అనుకుంటే ఎక్కువ వస్తది. పవిత్రంగా అనుకుంటే పవిత్రం వస్తది. అనుమానాస్పదంగా, సందేహంగా ఉంటే అదే సందేహంతో ఎప్పుడు మీకేమి పాజిటివ్‌గా వస్తదో రాదో చెప్పలేని సందేహంగా ఉంటది. ఇది ధర్మశాస్త్రాల్లో ఉంది. విశ్వంతో మనం ఎలాంటి ఆలోచనతో కనెక్ట్ చేసుకుంటామో, అవే ఆలోచనలు విశ్వం నుంచి తిరిగి మనకొస్తాయని చెప్పి. ఇప్పుడు థంబ్ చూపించండి. అర్థమైందా చెప్పింది మొత్తం? ఓకే. అర్థమైందో దానితో పాటుగా అంగీకరించే విధంగా ఉందా? ఓకే. హ్మ్.